హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఎస్, తెలుగు బిగ్ బాస్ చాలా టీఆర్పీ కూడా బాగా వస్తుంది. అండ్ ఫస్ట్ టైం నేను కూడా అంటే ఎప్పుడో సీజన్ 1 2 చూసింటి. అండ్ మధ్యలో శివాజీ గారు ఆ సీజన్ చూసింటి, కానీ ఈ సీజన్ చాలా యాక్టివ్గా చూస్తున్నాను. అండ్ లిటరలీ అంటే చాలా కంటెస్టెంట్స్ కూడా బాగున్నారు. అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఇంకా లైక్ ఇంకా స్పైస్ అప్ అయింది బిగ్ బాస్. అండ్ లిటరలీ అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఓటింగ్, నా ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజా గారు. సో 6 వీక్స్ నుంచి బై ఫార్ మార్జిన్ తను 1లో కంటిన్యూ అవుతున్నారు. అండ్ 1-1-1 అంటాము, సో ర్యాంకింగ్ అంటారు కదా, లైక్ 1-1-1ని. సో అట్లా తనుజా గారు ఏమంటే లైక్ కంటిన్యూ సిక్స్త్ వీక్ కూడా తను టాప్లో ఉన్నారు. అండ్ ఈ వీక్ కూడా తను టాప్లో ఉన్నారు. అండ్ దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఆనెస్టీ. అంటే మీరు ఇప్పుడు దాకా చూసింటే బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్ని లైవ్ చూస్తున్నా, లేదంటే అన్కట్ చూస్తున్నా, లేదా నార్మల్ ఎపిసోడ్స్ చూస్తున్నా కూడా, సో తను లైక్ ఒక స్టాండ్ తీసుకుంటే దానికి స్టిక్ అయినే ఉంటారు. అండ్ తను ఏమున్నా కూడా లైక్ ఆనెస్ట్గానే ఆడుతున్నారు గేమ్. ఒకటి మ్యానిపులేట్ చేసేది కానీ, లేదంటే బ్యాక్ పిచ్చింగ్ చేసేది కానీ అట్లా ఎప్పుడూ చేయలేదు. సో నిన్న కూడా మీరు చూస్తే ఎపిసోడ్లో కళ్యాణ్ గారు చెప్తారంటే తనుజా గారు నా కోసం స్టాండ్ తీసుకున్నారండి. సో వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఏమంటే చాలా గేమ్ అంటే చేంజ్ అయిపోయింది చాలామందిది. సో చాలామంది గేమ్ చేంజ్ అయిపోయింది అండ్ చాలా స్ట్రాటజీస్ అవన్నీ చేస్తున్నారు. బట్ తనుజా గారు ఏమంటే లైక్ తను ఎప్పుడు మ్యానిపులేట్ అవ్వరు, తను ఎట్లుంటారు లైక్ అట్లే ఆనెస్ట్గా ఉంటారు. అండ్ షీఈస్ ప్లేయింగ్ ఏ వెరీ ఫేర్ గేమ్. సో అట్లా నేను కూడా లైక్ ఆనెస్ట్, నేను కూడా ఓపెన్గానే చెప్తున్నాను నేను. సో నేను కూడా తనుజా గారి ఫ్యానే. అండ్ ఎవ్రీ వీక్ నేను రోజు తనుజా గారికి ఓటేస్తాను నేను. సో ఐదర్ మిస్ కాల్ అయినా అవ్వచ్చు, లేదా జియో హాట్స్టార్లపై ఓట్ అయినా అవ్వచ్చు. సో షీఈస్ లీడింగ్ దిస్ వీక్. అండ్ తనుజా గారు ఐ థింక్ టాప్ 5లో రావాలి తను. అండ్ అంటే ఎట్లా అయిపోయిందంటే లైక్ తను గేమ్ ఆడకుండా తన ఆనెస్టీకి తను లైక్ హౌస్లో ఉంటే చాలన్నట్టు అయిపోయింది. సో అంత ఆనెస్ట్గా ఆడుతున్నారు తనుజా గారు. అండ్ కమింగ్ టు అదర్ కంటెస్టెంట్స్ లైక్ సుమన్ శెట్టి గారు కూడా లైక్ ఫస్ట్ కొంచెం నాకు నెగిటివ్ ఇంప్రెషన్ ఉండే. అంటే సుమన్ శెట్టి గారు ఎందుకు ఇట్లా ఆడుతున్నారు, ఆయన గేమ్ ఆయన ఓపెన్ అవ్వచ్చు కదా, ఎందుకు ఆయన అంత అందరితో మింగల్ అవ్వట్లేదండి. బట్ తనేమంటే సింపుల్గా ఉన్నారు. లైక్ అందరు కనెక్ట్ అవుతారు సుమన్ శెట్టి గారికి. అంటే ఆయన ఏమంటే ఎవరికి ట్రబుల్ చేయట్లేదు. సో ఆయన పాటికి ఆయన ఉన్నారు. అండ్ ఏమున్నా కూడా ఆయన గేమ్ అని ఆడుతున్నారు. సో టాస్క్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో నిన్న క్యాప్టెన్ అయిన రీతి కానీ ఆయన చెప్తారు కదా లైక్ సుమన్ శెట్టి అని నేను. సో తను కూడా లైక్ బాగా ఆడుతున్నారు. డెమాన్ పవన్ కూడా ఏమంటే ఈ వీక్ కొంచెం కన్ఫ్యూజన్లో పడినాడు. అంటే ఒకసారి రీతుతో రిలేషన్ అంటాడు, లేదంటే ఒకసారి ఏమంటే లైక్ ఫ్రెండ్ అంటాడు. సో అయినా కూడా వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆనెస్ట్ కంటెస్టెంట్స్ పవన్ కూడా. సో తను కూడా ఏమంటే టాస్క్లో బాగా ఆడుతున్నారు. అండ్ వాట్ ఎవర్ ఈజ్ దర్ ఈజ్ గివింగ్ ఈజ్ బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే నిన్న ఆయిషా గారు వచ్చేసి లైక్ చాలా మీరు చూస్తే లైక్ కొంచెం మ్యానిపులేటివ్ స్ట్రాటజీ తను అప్లై చేస్తారు, ఆయిషా గారు కానీ లేదంటే మాధురి గారు కానీ. సో వాళ్ళు ఏమంటే లైక్ వాళ్ళ పాయింట్ ఏమంటే ఈ హౌస్లో వచ్చింది ఏమంటే లైక్ రిలేషన్స్ పెట్టుకునేందుకు కాదు. సో అల్టిమేట్లీ గేమ్ ఆడి గేమ్ గెలిచేదానికి. సో వాళ్ళ స్ట్రాటజీ ఏమంటే లైక్ ఏదున్నా కూడా మేము గేమ్ ఆడే గెలుస్తామన్నట్టు వాళ్ళు లైక్ వైల్డ్ కార్డ్స్ అందరూ అట్లే చేస్తున్నారు. లైక్ రమ్య గారు కానీ, సో అదే అలేఖ్య చిట్టి పికల్స్ ఉంది కదా, సో తను. సో వాళ్ళంటే ఏమంటే లైక్ వాళ్ళ స్ట్రాటజీ అంతా ఏమంటే గేమ్ పరంగానే ఆడుతున్నారు లైక్ వైల్డ్ కార్డ్స్ అందరు. సో ఈ రిలేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు. సో అట్లా ఇప్పుడు బిగ్ బాస్ అంతా కూడా స్పైస్ అప్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ వీక్స్ అన్ని కూడా చాలా టఫ్ వీక్స్ అని చెప్తాను వచ్చే కంటెస్టెంట్స్ అందరికీ. అండ్ రీతు ఏమంటే లైక్ షీఈస్ నాట్ అంటే ముందు వీక్స్లో అంతా పర్ఫామ్ చేస్తున్నారు, కానీ ఈ వీక్ ఎక్కడో స్ట్రక్ అయిపోయినారు అనిపించింది రీతు గారు కూడా. సో అది నా అబ్జర్వేషన్. అండ్ ఇంకా నాకు తెలిసి లైక్ బాటమ్ 2లో ఉన్నట్టు నాకు తెలిసిండేది ఏమంటే లైక్ రాము అండ్ భరణి గారు. సో భరణి గారు ఏమంటే లైక్ ఈజ్ ఎ గుడ్ పర్సన్, లైక్ జెన్యున్ పర్సన్. ఆయన కూడా ఎవరు ట్రబుల్ చేయరు. బట్ ఆయన ఏమంటే లైక్ ఆయన ఏమంటే ఇద్దరికి క్లోజ్, ఆయన దివ్య గారికి క్లోజ్, ప్లస్ మన తనుజా గారికి కూడా క్లోజ్. సో ఇద్దరిది ఎక్కడో స్టాండ్ తీసుకునే దాంట్లో ఆయన ఎక్కడో లైక్ ఆ క్లియర్ స్టాండ్ లేదనిపించింది నాకు. సో అందుకే తనుజా ఫ్యాన్స్ కానీ లేదా దివ్య ఫ్యాన్స్ కానీ లైక్ కంప్లీట్ స్టాండ్ తీసుకోలేకపోయినాడు కదా. సో అందుకు ఓట్స్ పడలేదేమో అని నా అంచనా. ఇంకా చూడాలంటే ఇంకా యాక్చువల్లీ సండే తెలుస్తుంది. లైక్ నాగార్జున గారు ఎప్పుడు చెప్తారు కదా లైక్ ఎవరు ఎలిమినేట్ అయినారని. సో రాము కూడా ఏమంటే లైక్ సంచలక బాగా చేస్తున్నారు ఆయన. లైక్ సంచలక ఏమేమి ఉంది కదా, ఆయన అంతా బాగా చేస్తున్నారు. కానీ బట్ ఎక్కడో కొన్ని యాక్టివిటీస్లో ఆయన ఫెయిల్ అయినారేమో అనిపించింది. అంటే ఈ వీక్ ఆయన ప్రెజెన్స్ కానీ లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ ఇంపాక్ట్ అయినట్టు అనిపించింది. సో చూడాలి ఇంకా. సో ఈ వీక్ ఇంకా బిగ్ బాస్ ఎట్లయితుంది ఏమి. సో నాగార్జున గారు ఏం చెప్తారు పాయింట్స్ వచ్చి, అండ్ ఆయన అబ్జర్వేషన్స్ ఏమి, అది కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ అ హోస్ట్ కూడా ఆయన వాట్ ఎవర్ ఈస్ రైట్ ఫర్ ద హౌస్ ఎప్పుడు అదే చెప్తారు నాగార్జున గారు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టుడే బిగ్ బాస్. But what I got to know is my favorite contestant Tanuja Gar is safe and she is leading by way margin. Like
వన్ అండ్ దట్ ఈస్ హ్యాపీ న్యూస్. అండ్ యా ఏదన్నా కూడా ఎప్పుడు తనుజ గారు నామినేట్ అయినా కూడా ఫస్ట్ ఓట్ చేయండి అండ్ తనుజ గారిని సేవ్ చేయండి. అండ్ యా కళ్యాణ్ కూడా ఈ వీక్ లైక్ ఈ డిడ్ వెరీ గుడ్ జాబ్ అండ్ వాట్ ఐ అడ్ ఈస్ ఈజ్ ఆల్సో ఇన్ సెకండ్ ప్లేస్. సో ఈ లైక్ ఆయన కూడా బాగా ఆడుతున్నారు గేమ్ అండ్ ఈజ్ ఆల్సో లివింగ్ అప్ టు దట్ ఈ స్టాండర్డ్. సో యా అంతే ఫ్రెండ్స్. సో బర్నీ అండ్ రాము మధ్యలో చూడాలంటే లాస్ట్లో వాళ్ళిద్దరే ఉన్నారు అనిపించింది. సో యాక్చువల్లీ ఇంకా మనకు తెలియదు ఎవరు ఎలిమినేట్ అయినారో, ఎల్లుండి దాకా అనౌన్స్ చేసేదాకా. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో అంతే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీక్లీ ఒక తెలుగు బిగ్ బాస్ వీడియో వస్తుంది. అండ్ యా ఎప్పుడన్నా తనుజ గారు నామినేట్ అయితే డెఫినెట్గా మీరు ఓట్ చేయండి. సో దట్స్ ఇట్. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.